ఆ తర్వాత చార్మినార్ నియోజకవర్గానికి పోయినాం. అక్కడ పెండింగ్ ఉన్నటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం మరి అప్పుడు పాత గవర్నమెంట్ వేసినటువంటి స్టోన్ దగ్గర నిలబడి మేము మాట్లాడినాం. అది ఇంకా కూడా ముందుకు పడతలేదు. మక్కా మసీద్ పోయి చూసినాం, అక్కడ కొన్ని రిపేర్స్ ఉన్నాయి. మేము పోయి వచ్చిన తర్వాత మరి అజరుద్దీన్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిరని తెలిసింది. మరి మనకు కొంచెమన్నా పనులు ముందుకు సాగితే బాగుంటుంది. ఆ తర్వాత ఇది ఇంకా పెద్ద జోక్, ఇది హైలైట్ ఆఫ్ మొత్తం హైదరాబాద్ పర్యటన. ఏమైందంటే అంబర్పేట పోతామని చెప్పి మేము షెడ్యూల్ రిలీజ్ చేసినాం. అంబర్పేట చే నంబర్ ఫ్లైఓవర్ కింద రోడ్డు చాలా ఏండ్లకెళ్ళి పెండింగ్ ఉంది, ఆ రోడ్డు చూద్దామని మేము అనుకుంటే రాత్ ఎంత గమ్మత్ అంటే 12 గంటలు మా వాళ్ళు బ్యానర్ కట్టడానికి పోతే రోడ్ లేదు. 2 గంటలకు మళ్ళీ బ్యానర్ ఉందా లేదా చెక్ చేసుకుందామని పోతే రోడ్ వేయడం స్టార్ట్ చేసిరు. తెల్లారి 10కి మేము ప్రోగ్రామ్కి వరకు రోడ్ అయిపోయింది. అంటే ఎంత విచిత్రం అంటే జో ఏక్ దిన్ మే రోడ్ హో సక్తా ఉస్కో ఇత్తే సాల్ క్యూ నై కరే, అది క్వశ్చన్. ఒక్క రోజులో అయ్యే పని ఎందుకు చేయలేదు అంటే ఒకడు అడిగేటోడు ఉంటేనే ముందడుగు పడుతుంది. అందుకోసమే జాగృతి ముందుకొస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరి అదే అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేట్ ముసరాంబాగ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉంటుంది, అది ఆగిపోయింది. భయంకరమైన పరిస్థితులలో ఉంది. అది మొన్న వచ్చిన వరదకైతే అంత కొట్టుకపోయింది, దాని కన్స్ట్రక్షన్ కూడా బాగాలేదు. అది ఖచ్చితంగా తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి వచ్చినాం. సికింద్రాబాద్ అంటే తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉండే చాలా పెద్ద పెద్ద బస్తీలు. మాణికేశ్వర్ నగర్ బస్తీకి పోయినాం, అక్కడ ఇంతవరకు హాస్పిటల్ లేదు. కామెడీ ఏంటంటే హాస్పిటల్ కోసం అక్కడ వాళ్ళు 3 months 4 months ధర్నా చేసిర్రు. 156 రోజులు ధర్నా చేస్తే అంతకుముందు గవర్నమెంట్లో శాంక్షన్ చేసిర్రు, ఆ యూనివర్సిటీ ల్యాండ్ని బదలాయించారు. కానీ ఇంతవరకు మళ్ళీ హాస్పిటల్ కాకుండా ఆగిపోయింది. దయచేసి హాస్పిటల్ అక్కడ కట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు నగర్ అని ఉన్నది, సిబిఎన్. అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించినటువంటి నగర్ అది. అవి మొత్తం కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అవి తీసేసి అక్కడ డబుల్ బెడ్రూమ్స్ కడతా అని చెప్పారు, కానీ ఇంతవరకు దాని మీద శ్రద్ధ పెట్టలేదు. అట్లానే సీతాఫల్ మండి గవర్నమెంట్ స్కూల్, అది కరెక్ట్గా మా పద్మారావు గారి ఎమ్మెల్యే ఆఫీసు ఎదురుగానే ఉన్నది. ఆ కూలగొట్టి పెట్టిండ్రు, కానీ ఇంతవరకు కడతలేరు. మేము ఆడ చూద్దామని పోయే వరకు అసాంఘిక కార్యకలాపాలు మంచిగా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడ్డది. దాన్ని తొందరగా స్కూల్ని కట్టాలని చెప్పి నేను కోరుతున్నా. అంటే మంచిగా ఉండే స్కూలు, 1000 మంది పిల్లలు ఉండే, వీళ్ళు కొత్త స్కూల్ కడతామని పడగొట్టేసి ఇప్పుడు ఏమైపోయింది, 350 మంది పిల్లల్ని ఏదో స్కూల్లో టైంపాస్కి వేసేసారు. మిగతా 600 మంది పిల్లలు ఎక్కడెక్కడికి పోయినరో చెల్లా చెదరైపోయారు. మొత్తం కట్టకుండా పెట్టిండ్రు. దాని మీద తప్పకుండా దృష్టి పెట్టాలి ప్రభుత్వం అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వారాసిగూడ క్రాస్ రోడ్, ఇదైతే మరి ఘోరంగా ఉంది. రష్ భయంకరంగా పెరిగిపోయింది. ఎన్నో రోజుల నుంచి రోడ్ వేస్తామంటారు. మేము అక్కడ దిగి చూసినాం. అంటే ఎట్లా అంటే 1950లో ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్కి సరిపోయేటట్టు ఉంది ఆ రోడ్. ఇప్పుడున్న దానికైతే సరిపోయేటట్లేదు. కాబట్టి ఆ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్మెట్ బస్తీ సందర్శించిన కాడనే ఈ నీళ్ల బాటిల్, దీని పరిస్థితి పెట్రోల్ వాసనతో ఘోరంగా ఉన్నది. మరి దీన్ని వెంటనే సరిచేయాలని చెప్పి స్థానికులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు